ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ఈరోజు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాను, లైనింగ్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను. థ్రెడ్ పైపింగ్ వేయడానికి నేను సిల్వర్ కలర్ క్లాత్ని చూస్ చేశాను. క్రాస్ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. క్రాస్ ముక్కలు మనం స్ట్రైట్గా అతుకు వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా అతుకు వేయాలి ఫ్రెండ్స్. తర్వాత కట్ చేసి ఎక్కడైతే పోగులు ఉంటే ఆ పోగులు కూడా కొంచెం దగ్గరికి కట్ చేయాలి. మధ్యలో మనము థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి థ్రెడ్ ఎంతైతే ఉందో అంతవరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. అంటే ఎంత దగ్గరికి వేస్తే మనకు అంత నీట్గా కనిపిస్తుంది థ్రెడ్ పైపింగ్. థ్రెడ్ ఎంత సైజు ఉందో అంత దగ్గరికి వేయాలి. స్టిచ్ మధ్యలో పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్కి మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసే ముందు ఒకసారి మెయిన్ క్లాత్ పైన స్టిచ్ పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. పావించి విడుతూ తర్వాత వేయాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ దగ్గరికి వేయాలి. ఎంత దగ్గరికి వేస్తే మనకు థ్రెడ్ పైపింగ్ అనేది టైట్గా వస్తుంది, చూడ్డానికి లుక్ బాగుంటుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది కుట్టేటప్పుడు మాత్రం నెక్ వేసేటప్పుడు లాగొద్దు, సాగుతుంది, మనకి షేప్ అవుట్ అవుతుంది. కొద్దిగా వేసుకుంటూ ఇలా సెట్ చేసుకుంటూ రావాలి. రౌండ్ అనేది నీట్గా రావాలి. మనం టర్న్ చేసేటప్పుడు కింద క్లాత్ పైన స్టిచ్ పడుతుందా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ రౌండ్ అనేది కరెక్ట్ షేప్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు నేను కుట్టేది ఈ థ్రెడ్ పైపింగ్ అంటే ఈ బ్లౌజ్ కుట్టక ముందు వేసేది. అంటే మనకు కొనలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. దీనిపైనుంచి లైనింగ్ వేసి టర్న్ చేయాలి. మనకు లోపలికి ఆ కొనలు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. నేను 2 రకాలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒకటి ఇలాగా అంటే ముందుగానే పైపింగ్ వేసిన తర్వాత కుట్టడము, తర్వాత మనము ఒక్కొక్కసారి మనం బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత కూడా వేయచ్చు, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లైనింగ్ని సెట్ చేసుకోవాలి. కరెక్ట్ నెక్ అనేది రౌండ్ షేప్ కరెక్ట్ సెట్ అయిందా ఒకసారి చూసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచ్ విడుతుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. లైనింగ్ పైన పెట్టేసి మనం లైనింగ్ పైన పెడితే మనకు థ్రెడ్ ఎక్కడుంది అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకుంటూ 1/2 ఇంచ్ విడుతు మధ్యలో వేయాలి. మరీ కార్నర్కి వేస్తే టర్న్ చేసేటప్పుడు ఊడిపోతుంది. 1/2 ఇంచ్ విడుతుతో చూసుకుంటూ ఆ రౌండ్ అనేది నీట్గా రావాలి. రౌండ్ అనేది నీట్గా రావాలి ఫ్రెండ్స్. నీట్గా టర్న్ చేస్తూ కొద్దిగా సెట్ చేసుకుంటూ రౌండ్ అనేది నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. నేను నెక్కే కాదు నడుము భాగంలో కూడా పైపింగ్ ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్ పూర్తయిపోయింది. కట్ చేసి ఆ క్రాస్ అనేది అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి, క్రాస్గా టక్స్ ఇవ్వాలి. ఎక్కడైతే క్లాత్ అనేది ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా దగ్గరికి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ దగ్గరికి కాదు, 1/2 ఇంచ్ పెడుతుండాలి. ఈ విధంగా ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇవ్వడం వల్ల మనకి ఈజీగా టర్న్ అవుతుంది. టర్న్ అయ్యేటప్పుడు ఎక్కడ బుగ్గలు రాకుండా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా ఫ్రెండ్స్ దారం కట్ కావద్దు. ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత మనం రివర్స్ చేయాలి. రివర్స్ చేసి ఆ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఫోల్డ్ చేసి థ్రెడ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ పైన స్టిచ్ రావాలి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల పైపింగ్ అనేది రౌండ్గా నీట్గా కనిపిస్తుంది. ఇలా కొద్దిగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. కుట్టేటప్పుడు ఫ్రెండ్స్ ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ రౌండ్ మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. కట్ చేసేయాలి. ఇప్పుడు నెక్ పూర్తి అయిపోయింది. మనం ఇప్పుడు నడుము భాగం స్టిచ్ వేసుకోవాలి. చూడడానికి నెక్ అనేది ఈ విధంగా వస్తుంది. నడుము భాగం వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఫస్ట్ మనము లైనింగ్ని ముందు కనుక్కొని ఓన్లీ మెయిన్ క్లాత్ పైన స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైనే ఈ విధంగా
పైపింగ్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. పావించి విడుతుతో వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి కింద క్లాత్ పైన స్టిచ్ పడుతుందా లేదా అని. ఈ విధంగా స్టిచ్ మొత్తం మెయిన్ క్లాత్ పైన వేయాలి. మెయిన్ క్లాత్ పైన స్టిచ్ వేయాలి. తర్వాత లైనింగ్ని సవరించుకోవాలి. లైనింగ్ని మన రివర్స్ అనేసి ఈ విధంగా సెట్ చేసుకుంటూ లైనింగ్ని రివర్స్లో అనాలి. రివర్స్లో అన్న తర్వాత ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ పైపింగ్ పైన పెట్టి స్టిచ్ వేసుకోవాలి. మనము మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సమానంగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఎక్కువ తక్కువ ఉండొద్దు. నార్మల్ బ్లౌజ్ అయితే కొద్దిగా మెయిన్ క్లాత్ ఎక్కువ ఉంటుంది. దీనికి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మాత్రం సమానంగా కట్ చేయాలి రెండు. ఈ విధంగా సెట్ చేసుకుంటూ థ్రెడ్ పైన ఎక్కడైతే థ్రెడ్ పైపింగ్ ఉందో థ్రెడ్ పైన లైనింగ్ వేసి పావించి విడుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ చేసి అక్కడక్కడ మధ్యలో టక్ ఇవ్వాలి. స్ట్రైట్గా ఉన్నప్పుడు టక్ ఇయ్యని అవసరం లేదు అనుకుంటే అక్కడక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇవ్వడం వల్ల మనకి ఈజీగా బెండ్ అవుతుంది. తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇలా టర్న్ చేయాలి. మనం మధ్యలో ఇలా చేయి పెట్టేసి కార్నర్స్ ఇలా టర్న్ చేయాలి. టర్న్ చేసేటప్పుడు ఎక్కడ ఊడిపోకుండా చూడాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా ఇట్లా సెట్ చేసుకుంటూ ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని మళ్ళీ థ్రెడ్ పైపింగ్ నడుము భాగంలో మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ చేసి ఇప్పుడు నీట్గా చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్రెడ్ పైపింగ్ నెక్ మరి బ్యాక్ నడుము భాగంలో కూడా థ్రెడ్ పైపింగ్ వేశాను. ఇప్పుడు ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ ఆల్రెడీ నేను క్రాస్ ముక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా వెడల్పు ఎక్కువగా తీసుకోవాలి. 1.5 ఇంచ్. వన్ సైడ్ కొన కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మడిచేసి కుట్టుకోవాలి. ఇంకొక కొన వచ్చేసి మనం థ్రెడ్ పైపింగ్కి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఫస్ట్ స్టిచ్ వేసుకొని పైపింగ్ థ్రెడ్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ కొన ముందే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. థ్రెడ్ పైపింగ్ ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత కొన కుట్టడం సరిగా రాదు, వంకర టింకరగా వస్తుంది. అందుకోసమే మనం ఫస్ట్ కొన కుట్టిన తర్వాత మరొక కొన వచ్చేసి థ్రెడ్ పైపింగ్కి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి థ్రెడ్ పైపింగ్ రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా మొత్తం థ్రెడ్ పైపింగ్ కుట్టిన తర్వాత కట్ చేసి మనం ఇప్పుడు సైజ్ ఎంత కావాలి అనేది చూసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని నెక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎంత పడుతుంది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంత పడుతుంది. కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసి 1/2 ఇంచ్ వదులుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా పట్టుకొని 1/2 ఇంచ్ వదులుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మనం వేసేటప్పుడు కూడా 1/2 ఇంచ్ క్లాత్ వదిలి స్టిచ్ వేయాలి. కింద స్టిచ్ పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మరి కార్నర్కి పడితే మనం రివర్స్ అన్నప్పుడు ఊడిపోతుంది ఫ్రెండ్స్. అందుకే 1/2 ఇంచ్ విడ్త్తో మనం క్లాత్ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి. షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ రావాలి, ఇక్కడ లాగొద్దు. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్ చేసి ఇప్పుడు మనం లోపలి భాగంలో టక్స్ ఇవ్వాలి. అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి. మనకు రౌండ్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది లోపలికి.
ఇలా టక్స్ ఇచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్ ఎక్కడైతే జాయింట్ ఉందో జాయింట్ పైనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. కుట్టిన తర్వాత ఆ కార్నర్ పావించి వదిలాం కదా, అది లోపలికి ఫోల్డ్ చేసి నీట్గా ఫోల్డ్ చేయాలి. బుగ్గలాగా రావద్దు. నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు కార్నర్లో ఫ్రంట్ బ్యాక్ అని రబ్ చేయాలి. రబ్ చేయడం వల్ల ఊడిపోదు. ఈ విధంగా చేసిన తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ తిరిగేసి ఈ విధంగా వస్తుంది థ్రెడ్ పైపింగ్. తిరిగేసి మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేయలేను అనుకుంటే ఒక పావించి విడతలో ఇంకొక స్టిచ్ వేస్తే సరిపోతుంది. హెమ్మింగ్కి బదులుగా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. డబల్ స్టిచ్ లేదు అనుకుంటే హెమ్మింగ్ చేయొచ్చు. ఒక పావించి విడత మధ్యలో ఈ విధంగా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. అదేవిధంగా మరో ప్రక్కన కూడా కుట్టాలి. ఒక పావించి వదులుకోవాలి ఫ్రెండ్స్. వదులుకొని ఒకసారి సైజ్ చూసుకోవాలి, సరిపోతుందా లేదా. ఒకవేళ సరిపోకపోతే మధ్యలో అతుకు వేస్తే బాగుండదు. అందుకోసమే మనం కరెక్ట్గా సైజ్ సరిపోతుందా ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయాలి. పావించి విడత మధ్యలో స్టార్ట్ చేయాలి. కింద క్లాత్ సరిపోతుందా, క్లాత్ పైన స్టిచ్ పడుతుందా లేదా చెక్ చేసుకుంటూ నీట్గా ఈ విధంగా రౌండ్ షేప్లో కుట్టాలి. ఫ్రెండ్స్, నాకు మరొక ఛానల్ కూడా ఉంది, కామాక్షి కిచెన్ అండ్ రెసిపీస్. మళ్ళీ కామాక్షి హెర్బల్ బ్యూటీ పార్లర్. హెర్బల్ బ్యూటీ పార్లర్ అనేది ఇన్స్టాగ్రామ్లో ఉంది. తప్పకుండా వాటికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసి ఎక్స్ట్రాని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా తిప్పాలి. తిప్పేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసేటప్పుడు రౌండ్గా రావాలి ఫ్రెండ్స్. ఎక్కడ లాగొద్దు. నీట్గా కరెక్ట్ జాయింట్ పైనే స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి. కట్ చేయాలి. కట్ చేసి మళ్ళీ ఒక పావించి విడతతో ఇంకొక స్టిచ్ వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత చూడ్డానికి ఫ్రంట్ ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా వేయాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.